హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గ్రీన్ టీ యూస్ చేసి మనం ఒక ఐస్ క్యూబ్స్ అనేవి మనం చూద్దామండి. దీన్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఐస్ క్యూబ్స్ చాలా మంచిదండి ఫేస్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఐస్ క్యూబ్స్ వల్ల ఉపయోగాలు కూడా మీకు వీడియో మధ్యలో నేను చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఓకే అండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ కొంచెం మరగబెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ మరగనిచ్చుకుందాం వాటిని. గ్రీన్ టీ ప్రిపేర్ చేయడం అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అలా మనం గ్రీన్ టీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. కొన్ని రకాల క్యాన్సర్స్ని మనకి దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా బయటకు తీసేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ గ్రీన్ టీ మీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఇవి కొంచెం బాగా మరుగుతున్నాయి వాటర్ అనేవి. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ టీ లీవ్స్ అనేవి యాడ్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాగా బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ టీ లీవ్స్ అనేవి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కూల్ అవనిద్దాం దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ గ్రీన్ టీ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు గ్రీన్ టీ చేసుకోవడం అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం మనకి చల్లారించుకుందామండి దీన్ని. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గ్లాసులోకి వడకట్టుకుందాం. ఒక గ్లాసులోకి ఫిల్టర్ చేసేసుకుందాం దీన్ని. ఫిల్టర్ చేసేసుకుని కొంచెం కూల్ అవని ఇచ్చుకున్న తర్వాత మనం ఈ ఐస్ ట్రే తీసుకుని ఐస్ ట్రేలో మనం ఈ జ్యూస్ అనేది అందులో వేసేసుకుందాం. ఈ గ్రీన్ టీ అనేది అందులో వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొంచెం మనకి కూల్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ ట్రేలో వేసేసుకుందాం. ఈ ఐస్ ట్యూబ్స్ అనేవి మనకి చర్మానికి చాలా మంచిదండి. అంతేకాకుండా డెడ్ స్కిన్ కూడా ఇవి తీసేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం మనం ఈ ఐస్ ట్రేలో ఈ గ్రీన్ టీ అంతా కూడా ఇలా వేసేసుకుందాం. ఓకే అండి, ఇలాగంతా కూడా మనం వేసేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం పుదీనా లీవ్స్ కూడా వేస్తున్నాను. నేను పుదీనా లీవ్స్ తీసుకొని కొంచెం కట్ చేసుకున్నాను. అవి ఇందులో కూడా వేసేసుకుందాం. పుదీనా అంటే మింట్ కదండి, చాలా మంచిది. రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా మన ఫేస్కి కూడా గ్లోయింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది మింట్ అనేది, పుదీనా లీవ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పుదీనా లీవ్స్ కూడా మనం వేసేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు పుదీనా లీవ్స్ కూడా మనం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇలాగా ఐస్ ట్యూబ్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయండి. ఇది చాలా యూజెస్ ఉన్నాయండి దీనివల్ల. అవి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది మనం ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అయినా సరే, ఫేస్ ప్యాక్ తీసేసిన తర్వాత ఈ ఒక ఐస్ ట్యూబ్ పెట్టుకుని మనం ఫేస్ అంతా రబ్ చేసుకుంటే మన ఫేస్ స్మూత్ అవ్వడమే కాకుండా బ్లాక్ హెడ్స్ అలాగే మొటిమలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పుదీనా గ్రీన్ టీ వల్ల కూడా బ్లాక్ హెడ్స్ అనేవి పోతాయండి. అంతేకాకుండా పింపుల్ సమస్యతో బాధపడే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కాకుండా స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి వచ్చేసరికి స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది కదండి. ఆ ట్యాన్ కూడా ఈ ఐస్ ట్యూబ్ రాగానే మనం ఒక ఐస్ ట్యూబ్ తీసుకొని మన ఫేస్కి పెట్టుకున్నట్లయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అంతేకాకుండా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవ్వండి మనం వేసిన మింట్ లీవ్స్ కూడా అలా కనిపిస్తున్నాయి, చూసారా? ఇలాగ మనం పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి ఫేస్కి కూడా. అంతేకాకుండా మీరు మార్నింగ్ లేచిన వెంటనే కూడా ఫేస్ వాష్ చేసేసుకుని ఒక ఐస్ ట్యూబ్ కనుక మనకి ఫేస్కి అలా అప్లై చేసుకున్నట్టయితే ఫేస్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. అంతేకాకుండా ఫేస్లో ఉండే మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రకంగా మనం ఐస్ ట్యూబ్స్ అనేవి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.